గౌతమ్, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ వేరు, సినిమా వేరు. అంటే యాక్చువల్గా నీ డైరెక్షన్లో సినిమా ఆకాశ వీధుల్లో రిలీజ్ చేసినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటావు. ఇప్పుడు బిగ్ బాస్లో మనకంటూ మన అవుట్ సైడ్ మనం సక్సెస్ అవ్వాలి, మనకి మంచి ఓటింగ్ రావాలని మన టీమ్స్ అహర్నిశలు 24 hours అదే పని మీద నుండి పనిచేసి ఉంటాయి. ఇది సినిమా. మరి దీనికి ఎలాంటి జాగ్రత్త తీసుకోబోతుంది నువ్వు కానీ నీ టీం కానీ ఏంటి? సో అంటే లైక్ అవును సార్, అంటే బిగ్ బాస్ అనేది కంప్లీట్లీ ఇట్స్ లైక్ నాన్ ఫిక్షన్ లైక్ రియాలిటీ డ్రామా కాబట్టి, అంటే రియాలిటీ షో కాబట్టి, ఇదేమో కంప్లీట్లీ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ ఫిక్షన్. అంటే మన కంటెంట్, మనం తీసిన విధానము అదంతా నచ్చితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అక్కడేమో మన పర్సనాలిటీ మెయిన్, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న ప్రవర్తనకి కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్లీ అంటే బిగ్ బాస్లోంచి నేర్చుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి, అవి ఈ ఫిలింకి హెల్ప్ అయినవి కూడా ఉన్నాయి. అంటే ఎవ్రీడే మనము లైక్ గ్రో అవుతుంటాం కదా మన మైండ్లో కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ. సో అట్లాంటి చాలా, అంటే అది ఆ ఎక్స్పీరియన్స్, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలామందికి రాదనమాట. ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా కొన్ని అట్లాంటి అవకాశాలు రావన్నమాట. సో అక్కడికి వెళ్తే మనకి లైఫ్ మీద, అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే లైక్ లైఫ్ మీద ఒక అవగాహన వచ్చింది. దాని తర్వాత మనము ఎలా డీల్ చేయాలి సిచ్యువేషన్స్ని, ట్రబుల్స్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలి, లేకపోతే ఒక్కళ్ళమే మనకి ఏం సపోర్ట్ లేకున్నా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కొన్ని పాయింట్స్ నేర్చుకున్నా. సో ఆ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి ఆబ్వియస్లీ ఈ సినిమా కూడా ఏంటి అంటే మనకి పెద్ద సపోర్ట్ ఏం లేదు, పెద్దవాళ్ళు ఎవరు లైక్ డైరెక్షన్లో కానీ లేకపోతే ప్రొడక్షన్లో కానీ, లైక్ అందరం మేము ఏదైనా ఒకటి సాధించాలి అని చెప్పేసి వస్తున్న బడ్డింగ్ పీపులే కాబట్టి. సో నేనేం బిలీవ్ చేస్తాను అంటే పర్టికులర్లీ మనం ఏదో లైక్ పెద్దది చేయాల్సిన అవసరం లేదు. ఎంత చిన్నది చేసినా కూడా అది మనం జెన్యున్గా చేస్తే సో అది ఆడియన్స్కి రీచ్ అవుతుంది అన్న ఆ నమ్మకంతోనే, అంటే ఈ ప్రపంచం మొత్తం నమ్మకం మీదనే రన్ అవుతుంది కాబట్టి. సో కంప్లీట్లీ కంటెంట్ని నమ్ముకొని సో లైక్ వీఆర్ ప్రమోటింగ్, మాకు చేయగలిగినంత ప్రమోట్ చేస్తున్నాము. సో అది మేము లిమిటెడ్ స్క్రీన్స్ కూడా మేము టూ హ్యూజ్ వెళ్ళిపోకుండా కరెక్ట్గా, అంటే ఈ రేంజ్ ఫిల్మ్ ఈ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఎన్ని స్క్రీన్స్లో వెళ్ళాలో అన్ని స్క్రీన్స్ పెట్టుకొని స్లోగా అది టాక్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుందాం అన్న దాంతో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది సార్, ఎందుకంటే నేను అంటే ఫస్ట్ డాక్టర్స్ ఫ్యామిలీ. సో అన్నయ్య డాక్టర్, నేను డాక్టరే. సో వాళ్ళకి అంటే నేను డాక్టర్ అవ్వాలని ప్రాక్టీస్ చేసాను, అసలు ప్రాక్టీస్ చేయలేదు సార్. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ చేసిన, దాని తర్వాత ఇంకా ఫిల్మ్ సైడ్ వచ్చేసిన. కానీ యాక్చువల్లీ అన్నయ్యతోని ఒక క్లినిక్, అంటే హాస్పిటల్స్ చైన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో అంటే లైక్ గ్యాస్ట్రో క్లినిక్స్, ఫస్ట్ నాగర్ కర్నూలు ఒకటి పెడుతున్నాము, సెకండ్ వికారాబాద్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో ఆ ఫీల్డ్లో కూడా ఉంది. కానీ జనరల్గా డాక్టర్ కాబోయి యాక్ట్ అయ్యాను అనేది లేడీస్ వైపు నుంచి వింటుంటాము, ఇప్పుడు జెంట్స్ వైపు నుంచి కూడా వింటున్నాం అనమాట. ఓకే, passion finds its way. Yeah, definitely. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ సైడ్ వెళ్ళే ఆలోచన ఉంటుందా? అంటే అదే లైక్ హాస్పిటల్స్ చైన్స్ అవి రన్ చేయాలన్న ఆలోచన ఉంది, అంటే హెల్త్ కేర్ సెక్టర్లో. కానీ అంటే వెళ్ళి డాక్టర్గా వర్క్ చేయాలన్న ఆలోచన అయితే లేదు సార్. లేదు, ఈ సినిమా పిచ్చోడండి, అందుకే నాకు నచ్చాడు. అంతే కాదు, అంత డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్, ఇప్పుడు డాక్టర్ చదవాలంటే మిగతా వేరే కోర్సుల కంటే కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా. మరి అంత ఖర్చు పెట్టి ఒక డిగ్రీ పట్టా చేతిలో పెట్టుకొని నాకు ఇంకా అటువైపు వెళ్ళే ఆలోచన లేదంటే, అంటే ఈవెన్ నాకు తెలంగాణలో కూడా లైసెన్స్ కూడా ఉంది, ప్రాక్టీసింగ్ లైసెన్స్. కానీ అంటే ఇంకా అంటే అది చాలా హెక్టిక్ జాబ్ కదా సార్, మనం అంటే రెండు మేనేజ్ చేయలేం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో చేసుకుంటూ మనం యాక్టింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం యాజ్ పర్సనే అవైలబుల్ ఉండాలి కదా పేషెంట్కి. 12 hours 16 hours 12 hours 16 hours. సొంత హాస్పిటల్ అంటే మీరు డైలీ వెళ్ళే పని లేదు, డైలీ వెళ్ళాల్సిన అవసరం లేదు. చూద్దాం సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. అయితే ముందుకు వెళ్తాడు సార్, లేకపోతే అలాగే చేయాలి కదా. ఎందుకు మీరు రెట్టించి అడుగుతున్నారు? లేదు సార్, అంటే పూరి జగన్నాథ్ గారు నేనింత సినిమాలు ఉంటుంది కదా, సినిమా హిట్ అయిందా మనము ఏం చేస్తాము, వెళ్ళి ఇంకో సినిమా చేస్తాం. సినిమా ఫ్లాప్ అయిందా మళ్ళీ మూసుకొని మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, అంతే. ఇక సినిమా వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ ప్యాషన్ అంతే. అంటే ఎవరైనా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MS ధోని, విరాట్ కోహ్లీ, ఏ ఫీల్డ్ అయినా అంటే ప్యాషన్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ తీసుకుంటే మనం కంటిన్యూస్గా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాడు లేచి నిలబడే పర్సనే ముందుకు వెళ్తాడు. ఒక ఫెయిల్యూర్ వచ్చిందని లేకపోతే అక్కడ మనము అవ్వలేమేమో అని అక్కడే లైఫ్ అంటేనే మూవ్ ఆన్ కదా. అసలు